ఉగ్ర లింకులున్నాయన్న అనుమానంతో ఇద్దరి టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని కోర్టులో హాజరుపరిచారు. వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. దాంతో వారిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఉగ్ర కుట్ర ప్లాన్ ఆరోపణలతో కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు. 6 కలిసి ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. సిరాజ్, సమీర్ తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్రకు చెందినటువంటి యువకులు కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో 3 రోజుల పాటు 6 కలిసి ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. దేశంలో భారీ పేలులకు కుట్ర చేసిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు ఆంధ్ర, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. అయితే ఈ రిమాండ్ సందర్భంగా పోలీసులు వాళ్ళిద్దరిని కూడా కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్కు తరలించారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే వీళ్ళు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పేలులకు ప్లాన్ చేశారు. అంతేకాకుండా వీళ్ళు ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా మొత్తంగా పేలుడు పదార్థాలను తీసుకురావడం జరిగింది. అయితే దీంట్లో టిఫిన్ బాక్సులు కావచ్చు, టిఫిన్ బాక్స్ బాంబులు కావచ్చు, లేకుంటే వేరే ఇతరతర బాంబులను ఏర్పాటు చేసి వాటి ద్వారా పెద్ద ఎత్తున కుట్ర చేయాలి, పెద్ద ఎత్తున ప్లాన్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ నెల 21, 22వ తేదీన విజయనగరం సమీపంలో భారీ ఎత్తున డమ్మీ బ్లాస్ట్ చేయాలని కూడా ప్లాన్ చేశారు. ప్రస్తుతానికి మనం సమీర్ ఇంటి వద్ద ఉన్నాం. సమీర్ ఏదైతే హైదరాబాద్లోని బోయిగూడలోని సమీర్ ఇంటి వద్ద మనం ఉన్నాం. సమీర్ ఇతను కీలకంగా పోషించాడు. సమీరు, సిరాజు ఇద్దరు కలిసి మొత్తంగా పేలులకు ప్లాన్ చేస్తారు. వీళ్ళిద్దరికీ సౌదీ నుంచి వచ్చిన హ్యాండ్లర్స్ వీళ్ళకు కాంటాక్ట్ చేయడం జరిగింది. సమీర్, సిరాజు ఇద్దరిని కూడా వీళ్ళు హ్యాండ్లర్స్ కూడా తమ ట్రాక్లో పెట్టుకున్నారు. వీళ్ళకి ఆన్లైన్ ద్వారా బాంబుల తయారీ, పేల్చడం మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇప్పించారు. అయితే ఈ నెల 16వ తేదీన సమీర్ని అటు పోలీసులు పికప్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత తల్లితో పాటు చెల్లి వాళ్ళిద్దరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు చెప్తున్నారు. అయితే కొంతకాలం క్రితమే వీళ్ళు అటు పాత బస్సు నుంచి ప్రస్తుతానికి మనం ఉంటున్న ప్రాంతానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఇక్కడ నుంచి చూసినట్లయితే 3 రోజుల నుంచి కూడా ప్రస్తుతానికి తల్లి తర్వాత చెల్లి కూడా కనబడట్లేదని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే సమీర్ గత కొంతకాలం నుంచి కూడా ఉద్యోగ వేటలో ఉన్నాడు. ప్రస్తుతానికి ఏం చేయట్లేదని కూడా చెప్తున్నాడు. సమీర్తో పాటు వీళ్ళిద్దరు కలిసి కూడా ఒక సంస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ సంబంధించి చూసినట్లయితే వీళ్ళే కీలకంగా ఉన్నారని చెప్తున్నారు. దీంట్లో ఆల్ హింద్ ఇతహల్ ముస్లిమిన్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా ఇద్దరు నెంబర్ 1, నెంబర్ 2గా వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి కూడా దేశవ్యాప్తంగా పేలుడు చేయాలని కూడా ప్లాన్ చేస్తారు. సమీర్ సంబంధించిన మనం బైక్ను చూడొచ్చు. ఈ బైక్ మీదనే అటు సిటీలో ఉన్న చాలా ప్రాంతాలు కూడా ఇతను రిక్కి చేసినట్లుగా చెప్తున్నారు. అయితే సిటీలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో రిక్కి చేస్తారనే విషయం కూడా ప్రస్తుతానికి మనకు సమాచారం లేదు. కానీ అటు పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వీళ్ళు పెద్ద ఎత్తున హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాలకు సంబంధించి పెద్ద ఎత్తున వీళ్ళు కుట్రలు ప్లాన్ చేస్తారన్న విషయాన్ని కూడా అటు విజయనగరం పోలీసులు కొద్దిసేపు క్రితం అటు రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొనడం జరిగింది. దీంట్లో ఇప్పుడు చూసినట్లయితే పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి కూడా వాళ్ళని తిరిగి కస్టడీలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా వేస్తామని కూడా చెప్తున్నారు. వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు సమీర్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా ఉంటారు సార్. కొన్ని సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ తల్లి తండ్రి అయిండొచ్చు వాళ్ళు కూడా ఉన్నారులే ఇక్కడనే. తల్లిదండ్రులు అందరూ చచ్చిపోయినరు. తల్లి, తండ్రి, అన్న వాళ్ళ అమ్మమ్మ అందరు పోయారు. ఇక వీళ్ళు ముగ్గురు, ఒక అక్క మొన్న చచ్చిపోయింది. ఈమె బిడ్డ, ఈమె ముగ్గురు ఇటుకలు కొన్నేళ్ళు ఇల్లు ఖాళీ చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఇల్లు కట్టుకొని మీద ఉండి ఇంత పెద్ద కథ అయింది. ఆడు ఎట్లా మళ్ళీ చూడడానికి ఎంత అమాయకంగా ఉంటాడంటే అంత అమాయకంగా ఉంటుండే. ఆడు ఉండి ఇంత పని చేసిండు. ఆ సార్ వాళ్ళకి ఇట్లా వచ్చి పట్టుకొని పోకుండా మా బస్సు అయితే లేవల్ అయిపోతుండే. తల్లికి పిల్లకి తల్లి కానుకుంటే మేము అందరం చనిపోతుంటే ఆడు ఇక్కడే పెడదామని ప్లాన్ చేసిరంట అసలు సిగ్నల్ స్టేషన్లో. ఆ దేవుళ్ళకి సార్ వాళ్ళు వచ్చిండ్రు, అక్కడక్కడ కాపలా కాసిండ్రు. ఆయన అకస్మాత్తుగా పట్టుకొని వెళ్ళిపోయారండి. మీరు దయచేసి వాళ్ళు ఇల్లు కాల్ చేయాలి, వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ఆ తల్లి కూతురు కూడా ఇక్కడ ఉండొద్దు. వాళ్ళని కాల్ చేపించి పంపారు. మాకు రాత్రి పగలు ఇంత నిద్ర ఉండట్లేదండి. సమీర్తో కలిసి సిరాజ్ పెద్ద ఎత్తున మరొక 4గురితో కలిపి ఒక గ్యాంగ్ను తయారు చేశారు, ఒక ముఠాను తయారు చేస్తారు. వీళ్ళు మొత్తంగా దేశవ్యాప్తంగా అటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేలులు జరపడానికి మొత్తం 6 కలిసి ప్లాన్ చేశారు. ఇప్పుడు ఇందులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే ఇంకా మరొక 4 కోసం కూడా వేట కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా సిరాజ్, సమీర్లను అరెస్ట్ చేసి ఒక భారీ కుట్రను పోలీసులు అయితే భగ్నం చేశారు. వీళ్ళ ప్లాన్స్ ఏంటి, వీళ్ళు ఎక్కడ కుట్ర చేయబోతున్నారు, ఎక్కడ పేలులు జరపబోతున్నారు, ఎక్కడి నుంచి
మొత్తం పేలుడు పత్రాలు కొనుగోలు చేస్తారు, ఎన్ని టిఫిన్ బాక్సుల దగ్గర ఉన్నాయి, వీళ్ళు ఏ ప్రాంతాలు ఇప్పటివరకు డమ్మీ బ్లాక్ చేస్తారు అనే కోణంలో పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాంబాబుతో రమేష్ వేట్ల, ఎన్టీవీ.